Hello students, welcome to Sri N.S. Raju Degree College, Ravulpalam, Department of Computer Science. Hello students, last class లో మనం ఏం డిస్కస్ చేసాం? డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్, డేటాబేస్, డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంకోటి ఏం చేసాం? కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్లో టుడేస్ క్లాస్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కన్వెన్షనల్ file processing system. కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే అన్కంట్రోల్డ్ redundancy of data. అన్కంట్రోల్డ్ redundancy of data. redundancy అంటే ఏం చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. redundancy అంటే రిపిటేషన్ ఆఫ్ డేటా. రిపిటేషన్ ఆఫ్ డేటా అంటే ఏ ఫైల్ విల్ బి స్టోర్డ్ ఇన్ మోర్ దెన్ వన్ లొకేషన్స్. ఒక ఫైల్ మోర్ దెన్ వన్ లొకేషన్స్ లో స్టోర్ అవటాన్ని ఏమంటారంటే redundancy అంటారు. సో అది ఇక్కడ మనం కంట్రోల్ చేయలేము, మనకు తెలియకుండానే అవుతుంది అది, రైట్? రిపిటేషన్ ఆఫ్ డేటా అని ఇక్కడ కంట్రోల్ చేయం. రిపిటేషన్ ఆఫ్ డేటా అని ఏమంటారు? redundancy అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ. ఆఫ్ డేటా. ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అంటే రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అయిపోవటం వల్ల, సో ఎంటర్ అయిన డేటా మళ్ళీ ఎంటర్ అవటం, లేదంటే అసలు ఎంటర్ అవ్వకుండా ఉండటం, ఈ కారణాల వల్ల సో మనం కరెక్ట్ రిజల్ట్స్ ని తీసుకోలేం, రైట్? దాన్ని ఏమంటారంటే మిస్లీడింగ్ రిజల్ట్స్ అంటారు. ఇట్ ప్రొవైడ్స్ మిస్లీడింగ్ రిజల్ట్స్. ఎందుకు మిస్లీడింగ్ రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ మిస్లీడింగ్ రిజల్ట్స్. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది మిస్లీడింగ్ రిజల్ట్స్ అంటే రిపిటేషన్ ఆఫ్ డేటా వల్ల. రిపిటేషన్ ఆఫ్ డేటా ఏమంటారు? redundancy ఆఫ్ డేటా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే సో ఇక్కడ సో ఒక ఫైల్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంప్లాయీ ఫైల్ తీసుకున్నాం. ఎంప్లాయీ ఫైల్ కన్సిడర్ చేసాం. ఎంప్లాయీ ఫైల్ ఏముంటాయి? ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఈ ఐడి తీసుకున్నాను. ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, సపోజ్ ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. డిజిగ్నేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శాలరీ ఉంటుంది, రైట్? ఈ ఫైల్ క్రియేట్ చేసాం. సో డేటా ఎంటర్ చేసాం. ఫస్ట్ కస్టమర్, సెకండ్ కస్టమర్, థర్డ్ కస్టమర్, ఫోర్త్ కస్టమర్, ఫిఫ్త్ కస్టమర్, సిక్స్త్ కస్టమర్, అలాగా అండ్ సో ఆన్ 100 వరకు ఎంటర్ చేసాం. ఎంప్లాయీ ఫైల్ కన్సిడర్ చేసాం. మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇన్ఫ్లెక్సిబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఎంప్లాయీ ఫైల్ కన్సిడర్ చేసామంటే దాంట్లో ఎంప్లాయీ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, డిజిగ్నేషన్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, తీసుకున్నాం. సో డేటాని ఎంట్రీ చేయాలి. ఫస్ట్ డేటా ఎంట్రీ చేసాం, సెకండ్ డేటా ఎంట్రీ చేసాం, థర్డ్ డేటా ఎంట్రీ చేసాం, ఫోర్త్ ఫైల్ ఎంట్రీ చేసాం. అలాగా దాంట్లో డేటాని ఎంట్రీ చేయడం జరిగింది. ఎంట్రీ చేసిన తర్వాత సో మనకి ఈ ఫైల్ని క్రియేట్ చేయమన్న యూజర్ ఎవరైతే ఉన్నారో
ఫైల్ క్రియేట్ చేయమన్న యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సో మనకి ఇక్కడ ఫోన్ అడ్రస్ అనే ఆప్షన్ కూడా కావాలని చెప్పారు. అడ్రస్ అనే ఆప్షన్ కూడా కావాలి. ఇప్పుడు 100 రికార్డ్స్ ఎంటర్ చేసేసిన తర్వాత సో యూజర్ ఏమన్నాడంటే సో ఫైల్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమన్నారంటే అడ్రస్ని కూడా యాడ్ చేయండి అని చెప్పారు. సో ఆ అడ్రస్ని రిజల్ట్స్ ఎంట్రీ చేసిన తర్వాత అడ్రస్ అనేది స్పెషల్గా వేరే డేటాని సో అడ్రస్ అనే ఫీల్డ్ని ఎంటర్ చేయాలన్నారు. అడ్రస్ అనే ఫీల్డ్ సో ఇలాగ ఎంటర్ చేయడం కుదరదు. ఇట్ డస్ నాట్ ఫుల్ఫిల్ యూజర్ రిక్వైర్మెంట్స్ అని అర్థం. రైట్, ఫ్లెక్సిబిలిటీ అంటే పెరగటం తగ్గటం ఏముండదు, ఎలా క్రియేట్ చేయాలో అలాగే క్రియేట్ చేయాలి. It does not provides user requirements. Right, so next fourth one ఏంటి, lack of backup and recovery. Lack of backup and recovery. It provides backup and recovery. సో కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎటువంటి బ్యాకప్ ని ప్రొవైడ్ చేయదు. ఇన్ కేస్ మనం ఏదైనా ఒక ఫైల్ని అప్డేట్ చేయటంలో ఉంటే కనుక సడన్ గా సిస్టమ్ కనుక క్రాష్ అయింది అనుకోండి, సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోండి, అలాంటి టైంలో ఎటువంటి బ్యాకప్ తీసుకోవడానికి సో ఛాన్స్ అనేది ఉండదు. రైట్, ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ బ్యాకప్ అండ్ రికవరీ. It does not provide backup and recovery. ఎటువంటి రికవరీని ప్రొవైడ్ చేయదు ఎట్ ద టైమ్ ఆఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఎప్పుడు ప్రొవైడ్ చేయదు, సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు. ఎటువంటి బ్యాకప్ అండ్ రికవరీని ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లిమిటెడ్ డేటా షేరింగ్. లిమిటెడ్ డేటా షేరింగ్ అంటే ఏంటంటే సో ఒకే చోట స్టోర్ అవటం వల్ల, సో ఈ ఫైల్స్ అన్ని ఒకే చోట స్టోర్ అవటం వల్ల ఒక చోట నుంచి ఇంకో చోటికి ఫైల్స్ ని షేర్ చేయలేం. డీసెంట్రలైజ్డ్ మేనర్. డిసెంట్రలైజ్డ్ మేనర్ లో ఒకే చోట స్టోర్ అవటం వల్ల, సెంట్రలైజ్డ్ అంటే డిఫరెంట్ లొకేషన్స్, అదే డిసెంట్రలైజ్డ్ అనుకోండి ఒకే చోటి ఫైల్స్ అన్ని స్టోర్ అవటం వల్ల సో ఒక చోటు ఇంకో చోటికి షేర్ చేయలేం. రైట్, దాది ఒక డిసడ్వాంటేజ్. లిమిటెడ్ షేరింగ్, ల్యాక్ ఆఫ్ లిమిటెడ్ డేటా షేరింగ్. రైట్, సిక్స్త్ వన్ వచ్చేసి పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్. Poor enforcement standards అంటే while designing the files under file-based system, each group follows its own standards. While designing files under file-based system, each group follows its own standard because it has poor enforcement standards. రైట్, పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ అంటే సపోజ్ లాస్ట్ క్లాస్లో మనం ఒక డయాగ్రామ్ చూసాం, బిల్లింగ్ ప్రోగ్రామ్ చూసాం,
పర్చేసింగ్ ప్రోగ్రామ్, అకౌంట్ పేయబుల్ ప్రోగ్రామ్, సేల్స్ ప్రోగ్రామ్ అనే ఎగ్జాంపుల్ చూసాం. దాంట్లో బిల్లింగ్ ప్రోగ్రాంలో కస్టమర్ ఫైల్ ఉంది, సేల్స్ ఫైల్లో కస్టమర్ ఫైల్ ఉంది. సో బిల్లింగ్ ప్రోగ్రామ్ అనే ఫైల్ ఒకరు డిజైన్ చేస్తారు, సేల్స్ ప్రోగ్రామ్ అనేది వేరే వాళ్ళు డిజైన్ చేస్తారు, పర్చేస్ ప్రోగ్రామ్ అనేది వేరే వాళ్ళు డిజైన్ చేస్తారు, అకౌంట్ పేయబుల్ ప్రోగ్రామ్ ఉంది కదా అది వేరే వాళ్ళు డిజైన్ చేస్తారు. బిల్లింగ్ ప్రోగ్రామ్ లో కస్టమర్ ఫైల్ ఉంది కదా, సో దాంట్లో బిల్లింగ్ ప్రోగ్రామ్ లో కస్టమర్ ఫైల్ ఉంది కదా, ఆ కస్టమర్ ఫైల్లో కస్టమర్ యొక్క డేటాను ఎంట్రీ చేయాలంటే కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఫుల్గా కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, రెండు ఎంటర్ చేస్తామని దేంట్లో బిల్లింగ్ ప్రోగ్రామ్. ఇది ఒక డిజైన్ చేశారు. అది సేల్స్ ప్రోగ్రామ్ రండి. సేల్స్ ప్రోగ్రామ్ వేరే వాడు డిజైన్ చేస్తాడు. సో అక్కడ కూడా కస్టమర్ ఫైల్ ఏమి ఇస్తాడంటే ఇక్కడ సిఐడి అని ఇస్తారు, సి నేమ్ అని ఇస్తారు, రైట్. పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తున్నానంటే ఒక ఫైలు సో ఒకే మోర్ దాన్ వన్ ఫైల్స్, మోర్ దాన్ వన్ పీపుల్స్ తో డిజైన్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కస్టమర్ ఐడి, ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది, ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, ఇక్కడ సి నేమ్ అని ఉంది, రైట్. ఇక్కడ కస్టమర్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు 1001 ఎంటర్ చేస్తాం అనుకోండి, రైట్. ఇక్కడ కస్టమర్ ఐడి కంప్యూటర్కి ఏం తెలుస్తుంది, సిస్టమ్కి ఏం తెలుస్తుంది, ఇక్కడ కస్టమర్ ఐడి ఉంటేనే దీన్ని మ్యాచ్ చేస్తుంది. సో ఇది ఒకేలా ఉందా, ఇక్కడ కస్టమర్ అయింది, ఇక్కడ సిఐడి ఉంది, రెండు ఒకేలా ఉంటేనే అప్డేషన్స్ కానీ డిలీషన్స్ కానీ జరుగుతాయి. సో అలా ఫాలో చేయలేము కాబట్టి దీన్ని ఏమంటారంటే పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ అంటారు. ఇక్కడ బిల్లింగ్ ప్రోగ్రామ్ లో కస్టమర్ ఐడి అని ఫుల్గా ఉంది, కానీ ఇక్కడ సేల్స్ ప్రోగ్రామ్ లో ఏమొచ్చింది, సిఐడి అని వచ్చింది. ఇక్కడ కస్టమర్ ఐడి 100 అని వచ్చామనుకోండి, అదే డేటా ఇక్కడ ఇవ్వాలా, ఇచ్చేటప్పుడు సేల్స్ ప్రోగ్రామ్ లో ఇవ్వాలి కదా, అది ఇచ్చేటప్పుడు సిఐడి అనేది ఒప్పుకోదు, ఇక్కడ కస్టమర్ ఫైల్ అని ఉంటేనే ఒప్పుకుంటుంది. సో దాన్ని ఏమంటారంటే పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ అంటారు. నెక్స్ట్ 7th one, unable to represent backup relationship among data. అంటే right, so there is no relationship among data in different files in a different locations. సో ఒక ఫైల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఎగ్జాంపుల్ చూడండి, కస్టమర్ ఐడి అని ఫుల్గా ఇచ్చాం, కస్టమర్ నేమ్ అని ఇచ్చాం, ఇక్కడ సిఐడి అని ఇచ్చాం, సి నేమ్ అని ఇచ్చాం. కస్టమర్ ఐడి ఇక్కడ ఫుల్గా ఉంది, ఇక్కడ సిఐడి అని ఉంది. సో దీనికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేము, ఎందుకని, బికాస్ ఆఫ్ పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ అంటే సో ఎంట్రీ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు నచ్చినట్టు ఇస్తారు, ఫైల్ నేమ్, ఫీల్డ్ నేమ్, రైట్. వాళ్ళు నచ్చినట్టు ఇస్తారు, ఆ నచ్చినట్టు ఇవ్వటం వల్ల ఆ పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ వల్ల సో వాటి మధ్యన సో ఎటువంటి రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయలేం. There is no relationship among data in different files in different location. In different location. Right. Next, 8th one.
lack of data security. Lack of data security. Lack of data security అంటే కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేం. సో అనాథరైజ్డ్ యూజర్స్ అంటే పర్మిషన్ లేని యూజర్స్ కూడా దాన్ని మాడిఫై చేసేయచ్చు, డేటాని డిలీట్ చేసేయచ్చు. సో అలాంటి ప్రమాదం ఉంది దేంట్లో కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో. ప్రాపర్ సెక్యూరిటీ పాలసీస్ ఇది ఫాలో చేయదు. సో దాన్ని ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ డేటా సెక్యూరిటీ అంటారు. అనాథరైజ్డ్ యూజర్స్ అంటే ఆ ఫైల్తో సంబంధం లేని పర్సన్స్ వచ్చేసి దాన్ని ఎడిట్ చేసేయచ్చు, లేదంటే మాడిఫై చేసేయచ్చు, లేదంటే ఆ ఫైల్ ఎంటర్గా డిలీట్ చేసేయచ్చు. ఒక 10 రికార్డ్స్ ఇచ్చిన ఫైల్ని డిలీట్ చేస్తే పర్లేదు, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు డిలీట్ చేస్తే మళ్ళీ అదంతా మళ్ళీ చేసుకోవడానికి టైం టేకింగ్. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అండి దేంట్లో. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ security policies. Does not provide security policies. 9th one వచ్చేసి అటామిసిటీ. అటామిసిటీ అంటే ఏంటంటే ఇది ఎంటర్ అయితే సో ఎంటైర్గా ఎంటర్ అవుతుంది, డేటా ఫైల్ మొత్తానికి ఎంటర్ అవుతుంది, లేదంటే అసలు ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. ఇట్ మీన్స్ రికార్డ్ either entered as a file as a whole or it is not entered at all. It is not entered at all అంటే ఎంటర్ అయితే ఎంటైర్ మొత్తం ఎంటర్ అయిపోతుంది, లేదంటే అసలు ఎంటర్ అవ్వకుండా ఉంటుంది, అంతే కదా. రికార్డ్ అయితే ఎంటర్డ్ యాజ్ ఏ హోల్ మొత్తానికి ఎంటర్ అవుతుంది, లేదు ఇట్ ఈస్ నాట్ ఎంటర్డ్ ఎట్ ఆల్ అసలు ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. అది ఒక మేజర్ డిసడ్వాంటేజ్, రైట్. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటి అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా. అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా అంటే రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అయిపోతుంది. రిపిటేషన్ ఆఫ్ డేటా మీన్స్ మోర్ దెన్ వన్, ఒక ఫైల్ మోర్ దెన్ వన్ లొకేషన్స్ లో స్టోర్ అవుతుంది. దీనివల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి, మెమరీ వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది, డిస్క్ స్పేస్ కూడా అయిపోతుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. సో రిడెండెన్సీ ఆఫ్ డేటా ఎంటర్ అవడం వల్ల సో ఇట్ ప్రొవైడ్స్ మిస్లీడింగ్ రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది, రైట్. ఇన్ఫ్లెక్సిబిలిటీ. సపోజ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీగా ఉండదు, మనకి సపోర్ట్ చేయదండి ఫైల్ అనేది. అంటే ఎంప్లాయ్ ఫైల్ తీసుకున్నాం, ఎంప్లాయ్ ఫైల్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఈ నేమ్, డిజిగ్నేషన్, శాలరీ అని తీసుకున్న తర్వాత 100 ఫైల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫైల్ డిజైన్ చేసిన ఆయనకి అడ్రస్ ఎంటర్ చేయాలనుకున్నాడు. అడ్రస్ అనే కాలం ఎంటర్ చేయాలనుకున్నాడు. ఆ కాలం అనేది అసలు ఎంటర్ అవ్వడానికి ఛాన్సే ఉండదు దీంట్లో, ఎడిషనల్ కాలమ్స్. ఒకసారి డిజైన్ చేసిన తర్వాత డేటా ఎంటర్ చేసిన తర్వాత దాని మీద ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేం. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్స్ యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే యూజర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేయదు, రైట్. lack of backup and recovery. It does not provide backup and recovery, రైట్. అంటే సిస్టమ్ మనం ఏదైనా ఫైల్ని అప్డేట్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఫైల్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ సడన్గా పవర్ ఫ్లక్చువేట్ అవుతుంది, లేదంటే వైరస్ అటాక్ అవుతుంది సిస్టమ్కి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోయి షట్ డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటారంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఎటువంటి బ్యాకప్ అండ్ రికవరీ ప్రొవైడ్ చేయలేం, రైట్. లిమిటెడ్ డేటా షేరింగ్ అంటే డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ మేనర్ అంటే ఒకే చోట స్టోర్ అయి ఉంటుంది, రైట్. అక్కడ నుంచి వేరే చోటికి షేర్ చేయాలంటే ఆ ఫైల్స్ని ఎటువంటి షేరింగ్ అనేది ప్రొవైడ్ చేయలేం. నెక్స్ట్
పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ అంటే డిజైనర్ ఏవైతే ఫైల్ ని వాడి ఓన్ ఫీల్డ్స్ ఇచ్చి డిజైన్ చేస్తాడు. అంటే కస్టమర్ ఫైల్ తీసుకున్నాం, ఒక 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 ప్రోగ్రామర్ ఎలా డిజైన్ చేశాడు, కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ అనేది ఫుల్ గా డిజైన్ చేశాడు. ఇంకొక డిజైనర్ ఏం చేశాడు, సిఐడి సి నేమ్ అని ఇచ్చాడు. అప్డేట్ చేసేటప్పుడు కస్టమర్ ఐడికి నేమ్ ఇస్తాం 1001, అది సిఐడికి తీసుకుంటుందా, తీసుకోదు. ఎందుకని, ఆ ఫీల్డ్ నేమ్స్ అనేవి వేరేగా ఉన్నాయి. ఫీల్డ్ నేమ్స్ అనేవి వేరేగా ఉన్నాయి, రైట్. అదే సిఐడికి ఏదైనా రికార్డ్ ఇచ్చామనుకోండి, ఏదో ఒక వాల్యూ ఇచ్చాము, 200 ఇచ్చామనుకోండి, కస్టమర్ ఫైల్ తీసుకుంటుందా, తీసుకోదు. ఎందుకని, వాటి ఫీల్డ్ నేమ్స్ సెపరేట్గా ఉన్నాయి కాబట్టి, రైట్. ఈ పూర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాండర్డ్స్ వల్ల వాటి మధ్యన ఎటువంటి రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయలేం, రైట్. నెక్స్ట్, lack of data security does not provide security policies. అంటే అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరు వచ్చినా సరే దానికి యాక్సెస్ ఇచ్చేస్తారు. దానికి పాస్వర్డ్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అలాంటివి ఏమి ప్రొవైడ్ చేసి ఉండవు. సో మీరు వెళ్ళినా దాన్ని యాక్సెస్ చేసుకోగలరు, నేను వెళ్ళినా యాక్సెస్ చేసుకోగలరు, ఎవరు వెళ్ళినా సో యాక్సెస్ చేసుకోగలరు. సో దాన్ని ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ డేటా సెక్యూరిటీ అంటారు. లాస్ట్ వన్ వచ్చేసి డేటా అటామిసిటీ. అటామిసిటీ అంటే రికార్డ్ ఎయిదర్ ఎంటర్డ్ యాజ్ ఏ హోల్, అంటే మొత్తానికి ఎంటర్ అవుతుంది, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎంటర్డ్ ఎట్ ఆల్, అసలు ఎంటర్ అవ్వకుండా కూడా ఉంటుంది, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్. వీటిని కంపేర్ చేసి చూద్దాం. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఎలా స్టోర్ అవుతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ stored in storage location. స్టోరేజ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది, రైట్. ఇది ఎలా, ఇదేంటి డిబిఎంఎస్ ఎలా స్టోర్ అవుతుందంటే డిబిఎంఎస్ ఈజ్ సాఫ్ట్వేర్. DBMS is a software. It is used to manage databases. It is used to manage databases. Next day, దీంట్లో redundant data can be present in a file. అంటే సో దీంట్లో redundant డేటా కంపల్సరీగా ఉంటుందని చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రిపిటేషన్ ఆఫ్ డేటా ఉంటుంది, కానీ దీంట్లో నో redundant డేటా. ఇక్కడ ఎటువంటి redundant డేటా ఉండదు. థర్డ్ వన్ వచ్చేసి డస్ నాట్ ప్రొవైడ్
does not provide backup and recovery. Does not provide backup and recovery. Backup and recovery ఎప్పుడు ప్రొవైడ్ చేయలేదు, సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు. It provides backup and recovery. Backup and recovery ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఇన్ FBS ఫైల్ బ్రేస్డ్ సిస్టమ్ లేదంటే CFPS కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి? రిడెండెంట్ డేటా ఉండడం వల్ల మిస్లీడింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. దీంట్లో దేర్ ఈజ్ నో inconsistency. There is no inconsistency. Next is less complexity. ఈజీగా డిజైన్ చేయగలం. దేన్ని? లెస్ కాంప్లెక్సిటీ కంపేర్డ్ టు DBMS తో పోల్చుకుంటే సో క్రియేట్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఎవరైనా క్రియేట్ చేయగలరు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే క్రియేట్ చేయగలరు. ఇది మోర్ కాంప్లెక్స్ కంపేర్డ్ టు ది DBMS. అంటే దీంట్లో సో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ లో రూల్స్ ఫాలో అవుతూ DBMS ని డెవలప్ చేయాలి. ప్రొవైడ్స్ లెస్ సెక్యూరిటీ. అంటే మనం ల్యాక్ ఆఫ్ డేటా సెక్యూరిటీ అని చెప్పుకున్నాం. అంటే డస్ నాట్ ప్రొవైడ్ సెక్యూరిటీ పాలసీస్. అంటే సెక్యూరిటీ పాలసీస్ అంటే ఏమొస్తాయి? సో పాస్వర్డ్స్ ఏమి ప్రొవైడ్ చేసుకోలేము. అనాథరైజ్ యూజర్స్ అంటే మనకు సంబంధం లేని వాళ్ళు వచ్చి కూడా దాన్ని యాక్సెస్ చేసుకోగలరు. మోర్ సెక్యూరిటీ దీంట్లో DBMS లో మోర్ సెక్యూరిటీ. మనం DBMS లో ఎంటర్ అవ్వాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే మనం డేటాబేస్ ని యాక్సెస్ చేసుకోగలం. లెస్ ఎక్స్పెన్సివ్. సో దీన్ని క్రియేట్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అండ్ లో ఎక్స్పెన్సివ్, హై ఎక్స్పెన్సివ్. ఇక్కడ హై ఎక్స్పెన్సివ్, రైట్? సో దీంట్లో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి? ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ స్టోర్ అవుతుంది. ఇన్ స్టోరేజ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది మన సిస్టమ్ లో ఉన్న చోట. DBMS is a software it is used to manage the database. Database ని మేనేజ్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రిడెండెంట్ డేటా కెన్ బి ప్రెజెంట్ ఇన్ ఏ ఫైల్. సో మనం చెప్పుకున్నాం రిడెండెన్సీ ఆఫ్ డేటా. సో రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ ఛాన్సే ఉండదు దేంట్లో DBMS లో. దీంట్లో థర్డ్ పాయింట్ ఏంటి? డస్ నాట్ ప్రొవైడ్ బ్యాకప్ అండ్ రికవరీ. సో కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఎటువంటి బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేయదు. ఇట్ ప్రొవైడ్స్ బ్యాకప్ అండ్ రికవరీ. ఇది కంపల్సరీగా బ్యాకప్ అండ్ రికవరీ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకు వస్తుంది ఇన్కన్సిస్టెన్సీ? రిపిటేషన్ ఆఫ్ డేటా ఎంటర్ అయిపోవడం వల్ల. సో ఎందుకు ఎంటర్ అయిపోతుందంటే సో వేరే లొకేషన్స్ లో ఉంటాయి కాబట్టి ఫైల్స్ లొకేషన్స్ ఉంటే ఎంటర్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ అంటే మిస్లీడింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో DBMS లో ఛాన్సే ఉండదు. దెర్ ఈజ్ నో ఇన్కన్సిస్టెన్సీ. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే లెస్ కాంప్లెక్సిటీ. దీంట్లో కాంప్లెక్సిటీ ఉండదు, ఇది మోర్ కాంప్లెక్స్ కంపేర్ టు ది కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో లెస్ ఎక్స్పెన్సివ్. సో లెస్ సెక్యూరిటీ. సో ఇది మోర్ సెక్యూరిటీ. అంటే ల్యాక్ ఆఫ్ డేటా సెక్యూరిటీలో చెప్పుకున్నాం. అంటే ల్యాక్ ఆఫ్ డేటా సెక్యూరిటీలో చెప్పుకున్నాం.
ఈ అనాథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోగలరు దేంట్లో కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో. డివిఎంఎస్లో ఎటువంటి అనాథరైజ్డ్ ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. సెక్యూరిటీ పాలసీస్ ప్రొవైడ్ చేస్తుంది. డివిఎంఎస్లో యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ లెస్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ది డివిఎంఎస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో దీని కంపేర్ టు ది సిఎఫ్పిఎస్ అంటే కన్వెన్షనల్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ పోల్చుకుంటే డివిఎంఎస్కి హై ఎక్స్పెన్సివ్ అవుతుంది. రైట్, ఇది ఈ రోజు క్లాస్. రైట్, అన్కంట్రోల్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. లిస్ట్ ఆఫ్ డ్రాబ్యాక్స్ చెప్పుకున్నాం కదా. అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా, ఇన్కన్సిస్టెన్సీ, inflexibility, lack of backup and recovery, limited data sharing, poor enforcement standards, unable to represent relationships among the data, lack of data security, data atomicity. So దానికి సంబంధించిన మ్యాటర్. రైట్, ఈ రోజు క్లాస్లో మనం డ్రాబ్యాక్స్ ఆఫ్ డిబిఎంఎస్ గురించి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ చూస్తాం. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిబిఎంఎస్ చూస్తాం. క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్ రైట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.